ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుంచి తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కూటమిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వైసీపీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్లు సైలెంట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు అంటూ ఒక చోట ప్రచారం జరుగుతుండగా మరి మాజీ మంత్రి మరి ఇటువంటి వాటికి బాగా వైసీపీ పార్టీలో పేరు మోసినటువంటి ప్రచారకర్తగా చెప్పుకునే అంబటి రాంబాబు తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి కౌంటర్లు ఇవ్వడానికి స్టార్ట్ చేశారు. సో ప్రస్తుతం వైసీపీ నేతల నుంచి ఎన్నో రకాలైనటువంటి విమర్శలు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన సూపర్ సిక్స్కి సంబంధించి ఇంకా అమలు చేయలేదే అని రకరకాలుగా చెప్తున్నారు. అసలు సూపర్ సిక్స్ పథకాలు కావు, సూపర్ మోసాలంటూ అంబటి రాంబాబు అప్పుడే చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి సరిగ్గా నెల రోజులు అవుతుంది అంతే, ఈ లోపలికే అన్ని పథకాలు చేసేయాలట. మొత్తానికి గత ప్రభుత్వం పిల్లల్ని బడికి పంపించడానికి పేదరికం అడ్డు కాకూడదనేటువంటి ఓ సదుద్దేశంతో అమ్మఒడి అనేటువంటి పథకాన్ని ప్రస్తుత టీడీపీ సర్కార్ మరి చాలా చులకన చేస్తుందని, తల్లిదండ్రులని మరి మోసం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో జగన్ గతంలో ప్రజలకి మేలు చేస్తే చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ నిప్పులు జరుగుతున్నారు. అమ్మఒడి పథకానికి కాపీ కొట్టి తెలుగుదేశం పార్టీ పేరు మార్చి తల్లికి వందనం పేరుతో పథకాన్ని ఇస్తామని చెప్పినా అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడు అమలు చేయకుండా మోసం చేస్తారా అంటూ మండిపడుతున్నాడు ఈ మాజీ మంత్రి. జగన్ ఇంట్లో కేవలం ఒకరికి 15,000 ఇస్తున్నారని, తమను అధికారంలోకి తీసుకొస్తే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రచారం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట తప్పుతారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందా లేదా అంటూ అంబటి రాంబాబు ఫైర్ అవుతున్నారు. తల్లికి వందనం కాదు, తల్లికి మోసం అంటూ నిప్పులు జరుగుతున్నారు. ఈ మోసం పైన ఎప్పుడో అందరికీ సమాధానాలు చెప్పే పవన్ కళ్యాణ్ నోరు విప్పాలని చెప్తున్నారు. జగన్ చెప్పిన ప్రతిదాన్ని నిలబెట్టుకుని మొనగాడు అయితే చంద్రబాబు ప్రతిదీ వాగ్దానం చేసి తుంగలో తొక్కిన మోసగాడు అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న పేరుతో ప్రేక్షకులని, ముఖ్యంగా ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వమే ఉంటే ఈ పాటికే తల్లుల ఖాతాలో డబ్బులు పడేవని, చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు ఇస్తారో లేదో కూడా తెలియడం లేదు అంటూ చెప్తున్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఖచ్చితంగా 15,000 రూపాయలు చొప్పున వేసి తీరాల్సిందేనని, లేకపోతే ఖచ్చితంగా మీ వెంట పడి మరి హెచ్చరిస్తామంటూ వైసీపీకి సంబంధించిన ఈ మాజీ మంత్రి చెప్తున్నారు. సో ఏపీలో మళ్ళీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటేదని ప్రేక్షకులు అనుకునే రోజులు ఇప్పుడే మొదలయ్యాయని జోస్యం చెప్తున్నారు అంబటి. మరి అంబటి చెప్పిన ఈ జోస్యంపై తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందనేది వేచి చూడాల్సిందే.